విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం నీలో ఉంటే భయం అనేది నీ దరిదాపులకు రాదు. నువ్వు నిజమైన విశ్వాసివి అయితే, విశ్వాసం నీలో ఇంకా బ్రతికే ఉంటే సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు జడవవు, దిగులు పడవు, కలవరపడవు, బెంబేలెత్తిపోవు, గందరగోళం అవ్వవు, నిద్ర లేని రాత్రులు గడపవు. ఏంటి? విశ్వసించువాడు కలవరపడడు. నీ విశ్వాసం బ్రతుకుంటే భయం నీ దరిదాపులకు రాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భక్తులకు సింహాలు ఎదురైనాయి, కలవరపడల. పెను తుఫానులు ఎదురైనాయి, కలవరపడల. సముద్రాలే ఎదురయ్యాయి, కలవరపడల. దావీదు అంటాడు, నన్ను చంపడానికి 1000 మంది దొండు దిగిన ఐ డోంట్ కేర్, నేను భయపడ్నా. నన్ను చంపడానికి 10,000 మంది ముట్టడి వేసిన నేను భయపడినన్నాడు. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ వచనం నుండి చదువుదాం. కీర్తనలు 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలు, నేను పనుకుంటాను. 10,000 మంది నన్ను చంపడానికి నా ఊరు చుట్టూ ముట్టడి వేశారన్న వార్త నాకు తెలిసిన, నన్ను చంపడానికి 10,000 మంది గుంపు వచ్చిన నేను భయపడను. ఎందుకు? నన్ను కాపాడేవాడు కునుకడు, నిదురపోడు. హల్లెలూయా. నన్ను కాపాడి రక్షించేవాడు కొనకడు, గనుక నేను కునికి నిద్రిస్తా, నేను పనుకుంటా హాయిగా. ఎందుకు? నా కొరకు మేలుకొని ఉన్నవాడు ఒకడున్నాడో, నన్ను కంటికి రెప్పలాగా కాచే దేవుడు ఒకడున్నాడో. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. రాత్రికి రాత్రే ఫలితాలు మార్చే దేవుడు నాకున్నాడు. శత్రువు కోరల నుండి నన్ను కాపాడే దేవుడు నాకు ఉన్నాడు. నేను హాయిగా నిద్రపోతాను. ఏమంటున్నాడు? నేను పండుకొని లెగుస్తా. ఈరోజు చాలా మందికి నిద్ర పట్టడంలా మళ్ళీ విశ్వాసులే. చాలా మందికి తిండి మింగుడు పడట్లా, కానీ విశ్వాసులే. చాలా మందికి మనశ్శాంతి లేదు, కానీ విశ్వాసులేనండోయి. కాకపోతే మృత విశ్వాసులు. వాళ్ళ ఆరాధన మృతమైందే, వాళ్ళ భక్తి మృతమైందే, వాళ్ళ వాగ్దానాలు మృతమైనవే. భయం, కలవరం. పేతుర్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెడితే రేపొద్దున తల తెగ నరుగుతారు. అపోస్తలుల కార్యం 12 అనుకుంటా. పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. తెల్లారితే చంపేస్తారు. అవునా? అయ్యా నన్ను వదిలేయండి బాబు, మీకు కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఇంక యేసు ప్రభువుని గురించి నేను పొరపాటున ప్రకటించనయ్యా అన్నాడా? హాయిగా నిద్రపోతున్నాడు. సైనికులకు నిద్ర లేదు, కానీ ఆయన మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అది జీవము కలిగిన విశ్వాసం. హన్నా ఏడుస్తూ మందిరానికి వచ్చిందండి. పుట్టెడు దుఃఖంలో వచ్చిందండి. ఏడ్చి 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 మాటలు కూడా రాలేదండి. ఈ ఒక్క మాటేనండి ప్రార్థన చేసి ముగింపులోకి వెళ్తా. ఇక ప్రార్థన చేయడానికి మాటలు లేక మూలుగుతుంది. ఏలి అనుకున్నాడు మందు దాగి వచ్చిందేమో అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పింది, నేను మందు తాగలేదయ్యా, పిల్లలు లేరు, సౌతిపూరి ఎక్కువైపోయింది, ఊరంతా చులకనగా చూస్తున్నారు, బాధ తట్టుకోలేక ఏడుస్తున్నాను, ఒక బిడ్డనివ్వమని అని. అవునా తల్లి, పొరపాటైందమ్మా, మందు తాగేవేమనుకున్నా. సరే నువ్వు వెళ్ళిపో, మీదటికి నిర్ణయ కాలాన చక్కని మగబిడ్డ పుడతాడు పో. దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ ప్రార్థన వినబడింది, వెళ్ళు. ఈసారి నువ్వు వస్తే బిడ్డతోనే వస్తావు, కన్నీళ్లతో రావు పో.
ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో అక్కడ రాసి ఉంటుంది, నాట నుండి హన్న దుఃఖముఖిగా ఉండుట. మీరు చెప్పండి, నాట నుండి హన్న సమూయేలు పుట్టిన తర్వాత ఏడవడం మానిందా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏడవడం మానిందా? దైవజనుడు చెప్పిన తర్వాత ఏడవడం మానుకుందా? ఇంకా జరగల, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కూడా అవ్వలా, కానీ దైవజనుడు చెప్పిన మాట మీద విశ్వాసపు క్రియ ఉంచి వెళ్ళారు. ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నా, ఎలాంటి బాధల్లో, ఎలాంటి దుఃఖాల్లో, ఎలాంటి ఓటముల్లో ఈ మందిరపు గడప మీరు త్రొక్కారో ప్రభు చెప్తున్న మాట, విశ్వాసంతో వెళ్ళు, నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది. మొయ్యబడిన గర్భాలు తెరవబడతాయి, మొయ్యబడిన ఆశీర్వాదం నీ కొరకు ఆకాశ వాకిళ్ళు తెరవబడతాయి, ఓటమి గెలుపుగా మారుతుంది. నేను నీకు తోడుగా ఉంటాపో, నీకు నీ పిల్లలకి నేను తోడుగా ఉండి నడిపిస్తాను మిమ్మల్ని. నా కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా కీడుకరమైనవి జరగవు. నీ జీవితంలో నాకు ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి, నేను వాడుకుంటా. నేను 10 మందికి ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తా. ఓ విశ్వాసంతో నమ్మిన వాళ్ళు ఇక ఏడవరు. నమ్మిన వాడు విశ్వాసంతో వెళ్తాడు, శుభవార్తతో తిరిగి వస్తాడు. ఆమేన్. ఎవగేటిగా హల్లెలూయా. అప్పులు ఒక కొలిక్కొస్తాయి, నిప్పులు ఒక కొలిక్కొస్తాయి. నా దేవుడు ఈరోజు రాత్రి ప్రవచనాత్మకరంగా మాట్లాడుతున్న మాట, ఇన్నాళ్ళ నీ కన్నీళ్లు తొలగిపోయి అద్భుత గడియ. బాధపడమాకు, దిగులు పడమాకు. నేను నీ జ్ఞానాన్ని ఇస్తా, అభిషేకం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, ఆయుష్నిస్తా, ఆశీర్వాదం ఇస్తా. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నాకేమీ చేత కాదు, అందరికన్నీ తెలుసు, నాకంత జ్ఞానం లేదు. జ్ఞానము లేని వారికి జ్ఞానమిచ్చే దేవుడు ఆయన, బలహీనులను బలపరిచే దేవుడు ఆయన. వెళ్ళు, శుభవార్తతో వస్తావు, వెళ్ళు. మళ్ళీ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళి, ఈసారి వచ్చేటప్పుడు ఏడుపుతారా మాకండి. ఆనందంగా వెళ్ళు. ఇక కార్యం జరుగుతుందన్న ఉల్లాసం, ఉజ్జీవంతో ఉండు. స్తోత్రం చెప్పగట్టిగా, చెప్పగట్టిగా హల్లెలూయా. సాధన చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, పోండి. అయిపోయింది, నా దేవుడు కదిలాడు, అంతే. స్తోత్రం, స్తోత్రం. పాటలు పాడుకోపోయి రిపోర్ట్లు మొదరనే, రోగం మొదరని, అప్పులు పెరగని, నువ్వు పాటలు పాడుతూ ఉండు. ఎలా జరిగిద్ది? డీటెయిల్స్ కావాలా నీకు? డీటెయిల్స్ కావాలా? విశ్వాసంతో వెళ్తావా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి దిగులుతో అన్నం తినకుండా ఏడుస్తా కూర్చున్నావంటే మృతం, నీ విశ్వాసం మృతం. అది పో, ధైర్యంగా పో, ధైర్యంగా పో. చాలా ఉందిలే, ఇంకా నీ ద్వారా చేయాల్సింది చాలా ఉంది, నీకు ఇవ్వాల్సింది చాలా ఉంది. ఇది కళ నిజమా అని నువ్వే అనుకునే జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. పో. ఇక్కడ ఆమెనని ఇంటికి పోయి మళ్ళీ ముసుకేసుకుని ఆడవడం కాదు. ఆమెను బాగానే చదువుతారు, చప్పట్లు బాగానే కొడతారు, ఇంటికి వెళ్ళేమో మృతక్రియలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మాటలు బోల్సార్లు విన్నామే. ఏ ఆశీర్వాదమైన మాటలు పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు, ఏం జరగలేదే, ఇంకంతే ఇంకంతే, ఇంక నేనెవరు మార్చలేరు. స్తోత్రం కలుగును గాక. ఇక ముగింపు మాట, వెళ్ళు, వెళ్ళు, ఒక రోజు ఉంది. నువ్వు అడిగినవన్నీ, నువ్వు కార్చిన కన్నీరంతా ఆయన బుడ్డిలో ఉంది. మొత్తం ఆశీర్వాద జల్లుగా నీ తల మీద కొమ్మరిస్తాడు యేసు నామంలో. ఏమనుకుంటున్నారు? ఎవరి దగ్గరకు వచ్చారు మీరు? సామాన్యుడు కాదు, అల్లాటప్ప వ్యక్తి కాదు,
నువ్వు వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టడు. సామాన్యుడు కాదు, సర్వాధికారి. ఆఖరి నిమిషంలో కూడా మలుపు తిప్పుతాడు. ఏంటి, చివరి క్షణంలో తిప్పేస్తాడు మలుపు. అయిపోద్ది. హల్లెలూయా.